జమ్మూ కాశ్మీర్లో 36 రోజుల పాటు జరిగే పవిత్ర అమర్నాథ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చిన భక్తులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మంచు లింగాలను దర్శించుకునేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, భారత సైన్యం కల్పించిన సౌకర్యాలు, భద్రతపై యాత్రికులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని భక్తులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా భారత సైన్యం తమకు పూర్తి భద్రత, భరోసా కల్పిస్తోందని, వారి అండలతోనే తాము నిర్భయంగా యాత్ర చేయగలుగుతున్నామని పలువురు యాత్రికులు తెలిపారు. ఒకప్పుడు ఉగ్రదాడుల భయంతో తక్కువ మంది వచ్చేవారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం కల్పించిన భద్రతతో పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఉదయం వల్తల్, పహల్గాము బేసు క్యాంపుల నుంచి యాత్రికులు తొలి బృందాలుగా బయలుదేరారు. 5246 మంది భక్తులతో కూడిన రెండో బృందం జమ్మూలోని భగవతీ నగర్ యాత్ర నివాస్ నుంచి ప్రత్యేక భద్రతా కాన్వాయ్ల నడుమ కాశ్మీర్ లోయకు బయలుదేరింది. అంతకుముందు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నిన్న యాత్రను అధికారికంగా ప్రారంభించారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి అధికారులు కనివిని ఎరుగని రీతిలో భద్రతా చర్యలు చేపట్టారు. భారత సైన్యం, పారామిలిటరీ బలగాలతో పాటు అదనంగా 180 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు మోహరించారు. యాత్రికులు తప్పనిసరిగా భద్రతా కాన్వాయ్లలోనే ప్రయాణించాలని, ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. సముద్ర మట్టానికి 3888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర గుహాలకు భక్తులు పహల్గాం లేదా బల్తర్ మార్గాల గుండా చేరుకోవచ్చన్నారు. అయితే ఈ ఏడాది భద్రతా కారణాల దృష్ట్యా హెలికాప్టర్ సేవలు నిలిపివేశారు. ఈ యాత్ర శ్రావణ పౌర్ణమి రోజైన ఆగస్టు 9న ముగియనుంది. तो कितने बंदे आ रहे हो? पीछे के पीछे कितने हैं?